బీజేపీ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి మూర్ఖులు. సో వాళ్ళంత దేశద్రోహులు నాడు లేరు నేడు లేరు. ఓకే, సో అట్లాంటి మూర్ఖులు మేము దేశభక్తులం అని చెప్తూ దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి మహనీయుల మీద బురద జల్లుతూ, చూడండి, ఈ రోజైనా ఆ రోజైనా అంటే 1947 కంటే ముందు బ్రిటిషర్స్తో పోరాడిన వారు ఎవరు, ఈరోజు బ్రిటిష్ వారు వదిలేసినటువంటి వారి వారసత్వంగా ఉన్న బ్రిటిష్ జనతా పార్టీతో పోరాడుతున్న వాళ్ళు ఎవరు? ఆనాడు కాంగ్రెస్. ఓకే, సో ఈనాడు కాంగ్రెస్, ఆనాడు కమ్యూనిస్టులు, ఈనాడు కమ్యూనిస్టులు, లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నవారు. వీరికి కమ్యూనిజం అనే భావజాలం అర్థం కాని మూర్ఖులు కమ్యూనిజం గురించి విమర్శిస్తున్నారు అంటే ఎంత భావదారిద్ర్యంగా ఉన్నారో అర్థం చేసుకోండి. అదవుతావు ఎస్ఎస్ అవుతే మగధా న్యూస్ అని పెట్టుకుంది అవుతావు బక్కది అవుతావు ఆంధ్రప్రదేశ్ చెందింది. ఈ ఆంధ్రప్రదేశ్ చెందిన తెలంగాణలో ఏం పనో నాకు అర్థమై సావది. ఓకే, అర్థమైందా? ఎందుకు అందరినీ కాల్చుకదింటారు? ఎందుకు పొండమ్మా ప్రియా చౌదరి గారు మగధ ఎస్ఎస్ ఈమె ఆ న్యూస్ యొక్క సినిమాకి సంబంధించిన వాళ్ళు మీ టీవీ డబ్బాలలో ఊరుకోండి ఆంధ్రప్రదేశ్ పోయి ఎందుకు తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, దేశ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు? చరిత్రను చెప్పండి రా. ఏది అది అవుతుంది, ఇంకా అది మౌనిక వంకర అనేది ఒకటి చెప్పండి. ఎక్కడ బీజేపీకి సంబంధించిన మాతృ సంస్థలు కానీ బీజేపీ 4 సార్లు ఎందుకు పేరు మార్చాల్సి వచ్చింది? కాంగ్రెస్ ఆనాడు అదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని ఉంది, ఈనాడు అదే పేరుంది. మిగతా ఏ పార్టీలైనా దాదాపుగా అది స్థాపించినప్పుడు ఏ పేర్లు ఉన్నాయి అవే ఉన్నాయి. బీజేపీకి 4 సార్లు ఎందుకు పేరు మార్చాల్సి వచ్చింది చెప్తారా ఈ మూర్ఖులు? ఎప్పుడు చేసినా దరిద్రం చేయడము, నాశనం చేయడము, ఆ చెడ్డ పేరు నుంచి బయటకు రావడానికి కొత్త సంస్థ పెట్టడం. అవునా కాదా? బీజేపీకి చెందిన మాతృ సంస్థలైనటువంటి ఆర్ఎస్ఎస్ కానీ, ఓకే, అటనే ఆ యొక్క ఇది హిందూ మహాసభ కానీ ఏనాడు లేకపోతే భారతీయ జనసంఘ్ కానీ ఏనాడు బ్రిటిష్ వారితో పోరాడిన ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ తీసుకురండి దయచేసి. గోల్వాల్కర్ తెస్తారా, హెడ్గేవాకర్ తెస్తారా, ఇంకో తొక్కల కారు తెస్తారా? తీసుకురండి రా. ఒక్కసారి పోరాడింది ఎవరైతే దేశం కోసం స్వతంత్ర ఉద్యమం కోసం పోరాడినటువంటి భారతీయ ప్రజలందరి బానిస బతుకుల్లో అలవాటైన వారికి స్వతంత్రం యొక్క గొప్పతనం ఏంది అని బ్రిటిష్ వారి సంఖ్యలలో బాధపడుతూ నలుగుతున్నటువంటి భారతీయులని దక్షిణాఫ్రికాలో ఆ సంఖ్యల నుంచి విడిపించినటువంటి మహనీయుడు అదే స్ఫూర్తితో భారతదేశంకి వచ్చి అదే యొక్క ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చి బ్రిటిష్ వారితో పోరాటం చేసే స్థాయికి తీసుకొచ్చి ఆయన ఇచ్చిన స్ఫూర్తితోటే ఆ యొక్క స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న భగత్ సింగ్ గారు, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి సుభాష్ చంద్రబోస్ గారు ఎంతో మందికి నేటికి స్ఫూర్తిగా నిలిచినటువంటి మహనీయుడు. ప్రపంచమంతా ఆయన ఆరాధిస్తున్నారు, ప్రపంచమంతా ఆయన యొక్క విగ్రహాలు పెట్టి ఆయన స్ఫూర్తిని పొందుతున్నారు. నల్ల జాతీయుల యొక్క వాళ్ళకి కావాల్సినటువంటి ఈక్వాలిటీ కోసం మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి యొక్క మార్టిన్ లూథర్ కింగ్ గారు, ఒబామా గారు, ఐఫోన్ స్థాపించినటువంటి స్టీవ్ జాబ్స్ గారు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ నాడు నిలిచిండు, ఈనాడు నిలిచిండు. ఎందుకంటే వారి సిద్ధాంతాలు, వారి ఆశయాలు సేమ్ థింగ్. బుద్ధ భగవానుడు, ఓకే, వాళ్ళు చెప్పింది ఏనాడు మాయలు చెప్పలేదు, మంత్రాలు చెప్పలేదు, నువ్వేం కష్టపడకుండా ఆకాశం నుంచి ఒకటి వస్తుందని చెప్పలేదు, స్వర్గం చెప్పలేదు, నరకం చెప్పలేదు. ఒక సిస్టమేటిక్ లైఫ్ బతకండ్రా, అహింసతో బతకండ్రా, విలువలతో బతకండ్రా అని చెప్పారు మహనీయులు. అట్లాంటి మహనీయుల మీద బురద చల్లేటువంటి మీరు పోరాడిన వారి మీద బురద చల్లేటువంటి నీచులు, ఒక మహాత్మా గాంధీని చంపిన వాళ్ళు మీరెట్లా దేశభక్తులు అవుతారా? చెప్పండి రా. మహాత్మా గాంధీ ఆయన ఏమి స్వార్థం చేసిండు, ఏమి లాభం అనుభవించిండు, ఆయన పిల్లలు ఇవాళ ఏడున్నారో తెలియదు. ఆయన తన పిల్లలకు కానీ తనకు కానీ ఒక పదవి అడిగిండా? ఎన్నేళ్ళు జైలు జీవితం గడిపిండు? ఈ యొక్క హిందూ మహాసభోడు ఎన్నేళ్ళు జైలు జీవితం గడిపిండు? బ్రిటిష్ వారి కింద ఆర్మీ కింద పనిచేసిన వాళ్ళు ఎవరు? బ్రిటిష్ వారికి ఉడిగం చేసిన వాళ్ళు ఎవరు? వీళ్ళకి బ్రిటిష్ వాళ్ళ శత్రువులు కాదు, ముస్లింలు శత్రువులు. ఎందుకు శత్రువులు ముస్లింలు రాకముందు, భారతదేశంకి రాకముందు ఈ బ్రాహ్మణి ఆధిపత్యము బ్రహ్మాండంగా కొనసాగింది భారతదేశంలో. పరిపాలించేవాడేమో క్షత్రియుడు, వాడిని ముందర నిలబెట్టి రాజ్యంలో ఉన్నటువంటి సంపద అంతా వీని గుళ్ళ దాచిపెట్టుకున్నాడు ఈ బ్రాహ్మణుడు. వీడు చెయ్యని అరాచకం లేదు బ్రిటిష్ వాడు రాకముందు. అర్థమైందా?
అసలు వీడి ఈ దేశపోడే కాదు. బుద్ధ దేశాన్ని, హిందూ దేశాన్ని ఆర్యుల చెత్త బుల్డోజ్ చేసి నీ మీద ఎత్తుకొని 13వ శతాబ్దం దాకా బుద్ధిజం వర్ధిల్లమైనటువంటి భారతదేశంలో ఇలా బుద్ధుడు ఎస్టాబ్లిష్ చేసిన దాన్ని నాది అని చెప్పుకుంటే నీది అయిపోతుందా? భారతదేశంలో గుర్రాలు లేవు, భారతదేశంలో ఏది అగ్నిమొక్కే కల్చర్ లేదు, నీ యజ్ఞం లేదు, యాగం లేదు. అవన్నీ నీ అవస్థలు ఉన్నాయి, నీ జొరాస్ట్రియన్లు ఉన్నాయి, నీ పర్షియాలు ఉన్నాయి. ఆ చెత్త మాకెందుకురా అయ్యా? మేము శాంతి కాముకులము, శ్రమను నమ్ముకున్న వాళ్ళము, బుద్ధిజీవులము. అట్లాంటిది మా మీదకి వచ్చి హింస అనేది నీకు చాలా అలవోకగా చేస్తున్నావు. భారతదేశంలో ఇక్కడున్న మూలవాసులకు అది లేదు. శాంతి కాముకులు ఎంత మూర్ఖులు రా మీరు? చెప్పండి మిత్రులు, దయచేసి పని అంటే ఒక ఎథిక్స్, మోరల్స్ ఉండవా? మనుషులకి విలువలు ఉండవా? ఏది పడితే అది మాట్లాడతామా? కమ్యూనిజాన్ని విమర్శించే స్థాయికి దిగజారినరా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కమ్యూనిజం? కమ్యూనిటీ. ఈ సంపద నది గాని, లేకపోతే భూమి గాని, లేకపోతే ట్యాక్స్ డబ్బులు గాని అందరివి అనడం నేరం. కమ్యూనిజం అది నేరమా? అంబానీయే అంటే కరెక్ట్, అదానియే అంటే కరెక్ట్, పిల్లలు లేనటువంటి భార్యని 3 నెలలకు వదిలేసిన మోడీ అంటే కరెక్ట్, ఈ దేశ ప్రజలందరి అంటే భారతమాత బిడ్డలందరి అంటే తప్పు. భారత్ మాతకి జయ అంటే గాని భారతమాత బిడ్డలకి అన్ని అందొద్దు. అంబానీకి అదానికి అందాలి. ఇది నీ కమ్యూనిజాన్ని వ్యతిరేకించడమా? ఏమి సంస్కారం రా?